హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. గ్రూప్ 2 గురించి న్యూ కేసెస్ వచ్చేసరికి 3 కేసెస్ ఫైల్ చేశారండి మన అభ్యర్థులు. అయితే వాటికి నెంబర్ అయితే వచ్చింది, లిస్టింగ్ ఇంకా రాలేదు. వస్తే మాత్రం హీరింగ్కి వస్తాయి. ఇప్పటికే చాలా కేసులు నమోదు చేశారు మన అభ్యర్థులు. ఇప్పటికే రోస్టర్ మిస్టేక్స్ మీద చాలా కేసులు నమోదు చేశారు. సో మళ్ళీ కొత్తగా 3 కేసులు ఫైల్ చేయడం జరిగింది. పివి కృష్ణయ్య గారు, అడ్వకేట్ గారు 3 కేసెస్ ఆయన ఛార్జ్ తీసుకుంటారు. ఏది ఏమైనా అభ్యర్థులకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. మళ్ళీ మనకి రోస్టర్ మిస్టేక్స్ సరిచేసి రీనోటిఫికేషన్ ఇవ్వటమా లేదా రీమైన్స్ పెడతామా అని అభ్యర్థులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. సో ఏది జరిగినా మన మంచికే అనుకుని ముందుకెళ్ళటమే. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ రిజల్ట్ ఇస్తారు మేడం గారు అది ఇది అని అంటున్నారు. ఏం జరిగిద్దో చూద్దాం. రేపైతే 27వ తారీఖు హీరింగ్ ఉంది. మన ఓల్డ్ కేసులో వచ్చేసరికి జడ్జి గారు లాస్ట్ టైం హీరింగ్ జరిగినప్పుడు మంగళవారం లోపు కౌంటర్ ఫైల్ చేయమని చెప్పారు జిఐడి వారికి. జిఐడి వారు నిన్నటి వరకు కూడా ఎటువంటి కౌంటర్ అయితే ఫైల్ చేయలేదు. మరి ఈరోజు ఏమైనా ఫైల్ చేస్తారో లేదో చూడాలి. రేపైతే హీరింగ్ ఉంది, అన్ని కేసులు హీరింగ్ ఉన్నాయి. ఈ న్యూ కేసెస్ మాత్రం తర్వాత వస్తాయి. ఇవి కూడా మ్యాక్సిమం దానికే అటాచ్మెంట్ చేసేసి అన్నీ ఒకేసారి తీసుకుంటారు. సో అన్ని పాయింట్ టు పాయింట్ అన్ని వేరియేషన్లో మన అభ్యర్థులు ఫైట్ చేస్తున్నారు కాబట్టి కౌంటర్ ఫైల్ చేస్తే కానీ మన కేసెస్ అనేవి ముందుకెళ్ళటానికి ఏం జరుగుతుంది, ఏం జరగబోయిద్ది అనేది కొంచెం మనకు ఒక అవగాహన రావడానికి ఉంటుంది. కౌంటర్ ఫైల్ చేయకుండా మనం ఎటువంటి అపోహల్లో ఉన్నా అనవసరమే. మెయిన్గా మనకు గవర్నమెంట్ జిఐడి వారు కౌంటర్ ఫైల్ చేయాలి. కౌంటర్ ఫైల్ చేస్తేనే మనకి రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయా లేవా వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఫైనల్గా రేపు మనకు అన్ని కేసెస్ బెంచ్ మీదకి వస్తాయండి. రేపు హీరింగ్ ఉంటాయి. సో కౌంటర్ ఫైల్ చేస్తే మాత్రం వాదనలు బాగా గట్టిగా జరుగుతాయి. చూద్దాం. సాయంత్రం అప్డేట్ కేసు ఫైలింగ్ ఏంటి అని అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ. బాయ్.